Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. To each is given the manifestation of the Spirit for the common good. 1 Corinthians chapter 12 verses 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు ఆ యొక్క కొరింథీయులకు ఆ యొక్క సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుండి మనం ఒకసారి చదువుకున్నట్లయితే, దేవుడు తెలియజేసినటువంటి ఆత్మ ప్రత్యక్షతలు, వాటి అర్థములు దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మననుసరించిన జ్ఞానము వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థత వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకని ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కటే, అదే ప్రభువైన యేసుక్రీస్తు తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవుని యొక్క లేఖనముల ప్రకారం దేవుడు ఎవరికి ఎటువంటి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించాడో మనం తెలుసుకున్నాం. మరి అదే రీతిగా మనము వాటన్నిటిని కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగానే మనం జీవించాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఇవ్వడం జరిగింది. కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం కలిగి దేవునిని ఆరాధిస్తూ ఆయనను సేవించే బిడ్డలంగాను పరిశుద్ధాత్మతో నిండిన వారమై ఈ లోక సంబంధంగా కాకుండా దేవుని సంబంధులుగా జీవిస్తూ దేవుడు తెలియజేస్తున్నటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని నీవు నేను మనమందరమును కలిగి ఉందుము గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికరి, కారకర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు. ప్రవ్వా, నీవు అందరికీ ప్రయోజనకరముగా ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ప్రవ్వా, ఎవరికి ఏదైతే నీవు నాయన పేరున నీవు ఇచ్చి ఉన్నావో, జ్ఞానమును, బుద్ధిని, అద్భుత కార్యములు చేసే శక్తిని, అన్య భాషలకు అర్థం చెప్పే శక్తిని, జ్ఞానమును, స్వస్థత వరములను, ఆత్మల వివేచనలన్నిటినీ అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ప్రవ్వా, ఎవరైతే దేవా నిన్ను ఆరాధిస్తున్నారో, నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటున్న బిడ్డలందరినీ దర్శించండి. మరి ముఖ్యంగా దైవ సేవకులను మీరు దర్శించండి. ప్రవ్వా, నీ యొక్క బోధనలు వారు ఈ యొక్క వాక్యానుసారమైన వాక్యములు ప్రతి ఒక్కరికి బోధిస్తున్నారు. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి. నీ వాక్యం చెప్పుటలోను బహుబలంగా వాడుకొనమని ప్రతి ఒక్కరిని దేవా దర్శించమని, ఎవరైతే ఎటువంటి ప్రత్యక్షతలను దేవుని యొక్క ఆత్మలను కలిగి ఉన్నారో దేవా, వారందరికీ దేవా మెండుగైన ఆశీర్వాదాలతో నింపి ఈ పనులన్నిటిని చేసే శక్తిని, అట్టి బుద్ధి జ్ఞానమును మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.